నీ హృదయాన్ని చూస్తున్నాడు దేవుడు. అరిమేత యోసేపు కూడా వారి కుటుంబం కొరకు సమాధిని తొలిపించుకున్నాడు ఒక రాతిలో. ఆ సమాధి పేరేంటంటే క్రొత్త సమాధి. ఆ క్రొత్త సమాధిలో ఆయన కొరకు, ఆయన కుటుంబము కొరకు తొలిపించుకున్న ఆ సమాధిలో యేసయ్యను తీసుకుని వెళ్ళి అక్కడ సమాధి చేస్తున్నాడు. ఆయన ఉద్దేశం ఏంటో తెలుసా? నేను తొలిపించుకున్న ఈ సమాధిని యేసయ్యకి ఇచ్చినాను, ఇక మరలా దీంట్లో ఇంకెవరిని 3 ఉంటాయండి, దాంట్లో 1, 2, 3 తొలిపించుంటాయి. మేము వెళ్ళాం కదా, అలా రౌండ్గా ఉంటాయి. 1, 2, 3 తొలిపించుంటాయి. అందులో 1 యేసయ్యను పాతి పెట్టినారు, ఇంకా 2 ఖాళీగానే ఉన్నాయి కదా. ఇక ఎవరిని దాంట్లో పాతి పెట్టడానికి వీల్లేదు. నా యేసయ్య ఒక్కడే దాంట్లో ఉండాలి. దాని అర్థం, ఆత్మీయ అర్థం ఏంటో తెలుసా? ఒక్కసారి యేసయ్యని ఇందులోకి తీసుకొచ్చిన తర్వాత ఇంకొక్కడు ఇందులోనికి ప్రవేశించడానికి వీల్లేదు. రాయి వేసేసినాడు. ఆయన ఒక్కడే నీ హృదయంలో ఉండాలి. ఆయన ఒక్కడే నీ గుండెల్లో మెదలాలి. ఆయన తప్ప వేరొకడికి ఇంకా అవకాశం ఇవ్వడానికి వీలు లేదు.